అక్కడ అది బటన్ పడింది పైన పైన పళ్ళ మంచిది. ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రార్థన పునాది మన అంశం గుర్తుపెట్టుకోండి. ప్రార్థన మీదే మన పునాదిని కట్టుకోవాలి. ప్రార్థన మీద మన పునాదిని కట్టుకోవాలి. ప్రార్థన లేకపోతే గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితం లేకపోతే మన పునాదిలో బలహీనత ఏర్పడుతుంది, లేదా మన జీవితంలో బలహీనత ఏర్పడుతుంది. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన. ఎక్కువ సమయం ప్రార్థన చేయగలిగితే, ఎక్కువ సమయం దేవుని స్తుతించగలిగితే, ఎక్కువ సమయం దేవుని కనపరచగలిగితే దాని వలన వచ్చే ఫలితం దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో మనము ఈరోజు మరొక ప్రార్థన విధానాలను బట్టి దేవుడు చేసిన మేలులను మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రార్థన విధానాన్ని బట్టి దేవుడు చేసిన మేలులను చాలా విధంగా గమనిద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని చదువుతారా? ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. చాలు, దేవునికి స్తోత్రం. గమనిస్తే ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో 13వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులై, యెహోవా దృష్టికి దోషులై కాగా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి. ఇప్పుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి ఎవరు విడిపించబడాలి? అమ్మా, ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి ఎవరు విడిపించబడాలి? ఇశ్రాయేలీయులు విడిపించబడాలి, ఇశ్రాయేలీయులు రక్షించబడాలి. ఇప్పుడు విడిపించే ఒక వ్యక్తి కావాలా లేదా? ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో మగ్గిపోతుండగా, ఫిలిష్తీయుల చేతిలో నలిగిపోతుండగా దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు. అప్పుడు విడిపించడానికి ఒక వ్యక్తిని, వారికి బలాఢ్యుడైన ఒక వ్యక్తిని దేవుడు ఇవ్వాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఈ అంశాన్ని మీరు వినాలి. ఎవరు కూడా అనాలోచన ఉండొద్దు, దయచేసి ఎవరు మాట్లాడుకునవద్దు, ఎవరు కూడా మరి అటు ఇటు చూడొద్దు. మనకి చక్కగా ప్రతి వారం లైవ్ వెళ్తుంది, దీని ద్వారా ఎంతో స్పందన వస్తుంది. అంతేకాదు ఈ లైవ్ ద్వారా మన మీటింగ్ స్థిరంగా నిలిచిపోతాం. ఎప్పుడు పలాసారి సందేశం ఈ అంశం చెప్పగలిగేది అని. కాబట్టి గంతు పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ప్రార్థన పునాదిలో ఇక్కడ ఫిలిష్తీయుల చేతిలో మరి ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు వారు బాధపడుతున్న సమయంలో దేవుడు ఏం చేశాడంటే వారిని జ్ఞాపకము చేసుకున్నాడు. 2వ వచనం చదువు. ఆ కాలమందు దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును మనోహ అనే ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై. ఆమేన్. ఏంటంట? దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడును మనోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆయన భార్యకు గర్భం లేదు, కాన్పు లేదు, అంటే పిల్లలు కనలేదు. ఆమెని దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆమెకు ఒక గర్భము ఫలవదించి ఆమె గర్భము నుండి ఒక బిడ్డని ఈ లోకానికి వచ్చి ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజల ఆ శత్రువుల చేతుల నుండి విడిపించాలి, ఆ ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించాలి అని దేవుని యొక్క ప్రణాళిక అయింది, దేవుని ఉద్దేశం అయింది. అందుకొరకే దేవుడే ఆ మనోహ భార్యతో మాట్లాడతాడు. అమ్మా, నువ్వు గర్భవతి అవుతావు,
నువ్వు కుమారుని కంటావు, ఆయనకు మరి నాజీరు చేయబడాలి. ఆ బిడ్డను ఇశ్రాయేలు ప్రజల కొరకై, ఇశ్రాయేలు ప్రజల రక్షణార్థం కొరకై ఆ బిడ్డను నేను నీకు ఇస్తానని చెప్పినట్లుగా మనకి వాక్యం కనబడుతుంది. 5వ వచనం చదువుతావా? యోహో 5వ వచనం. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తియు వేయొద్దు. ఆ బిడ్డ గర్భమును పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. చాలు, దేవునికి స్తోత్రం. ఏం జరిగిందట అమ్మా? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ బిడ్డను ప్రతిష్ఠించేసేయి, ఆ బిడ్డను నాజీరు చేయి, ఆ బిడ్డ ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతిలో నుండి రక్షిస్తాడు అని దేవుని దూత ఆమెకు తెలియపరిచింది. మనోహ భార్యకు తెలియపరిచింది. ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరములు, 440 సంవత్సరాలు, 40 సంవత్సరములు బాధపడుతున్నారు. వారి దోషాలు చేసి కష్టాలు అనుభవిస్తున్నారు. నేను ఇప్పుడు వారిని విడిపించాలనుకుంటున్నా, నేను ఇప్పుడు వారిని రక్షించాలనుకుంటున్నా. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే, గర్భములో ఆ బిడ్డ పుట్టి, ఆ గర్భములు అంటే గర్భములో పిండముగా ఉత్పత్తి అయిన నాటి నుండి నువ్వు కూడా ఆ బిడ్డ కోసం ఏమి మద్యము కానీ ఇలాంటిది ఏమి చేయకూడదు. ఆ బిడ్డ పుట్టినాక తల మీద మంగళ కత్తి పెట్టకూడదు. ఆ బిడ్డను నాజీరు చేయబడాలి అని ఈ సలహాలన్నీ చెప్పి దోత వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏం చేసిందంటే, త్వరగా తన పెనిమిటి దగ్గరికి వచ్చింది. 8వ వచనం చదువుతాం. 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు, చదువమ్మా, ఆ స్త్రీ తన పెనిమిటి యొద్దకు వచ్చి, దైవజనుడొకడు నా యొద్దకు వచ్చి, అతని రూపము దేవదూత రూపము వలె పోలినదై మిక్కిలి భీకరముగా ఉండెను. అతడు ఎక్కడి నుండి వచ్చును నేను అడగలేదు, అతని పేరు నాతో చెప్పలేదు. గాని ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకుందుము, అపవిత్రమైన దేనిని తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉండునని నాతో చెప్పిన నేను. చాలు, వచ్చింది. అయ్యా మనోహర్ గారు, నీకు ఒక విషయం చెప్తాను. నాకు పిల్లలు లేరు, నేను గర్భవతిని కాలేదు కదా, నన్ను ప్రజలందరూ కొట్టాలంటున్నారు కదా, నాకు చాలా బాధేసింది. కానీ దేవుని దూత ఒక ఆయన వచ్చాడు, దైవ సేవకుడు వచ్చాడు. అతడు రూపం దేవుని రూపం వలె ఉంది. అతడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, ఇదిగో నీకు ఒక బిడ్డనిస్తున్నాను, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుని కంటావు. ఆ కుమారుడు నాజీరు చేయబడాలి. ఆ కుమారుడు పుట్టిన మొదలుకొని నువ్వు ఏది ముట్టకూడదు, ఏది తినకూడదు, ఏది తాగకూడదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ బిడ్డ పుట్టినది మొదలుకొని చనిపోయే వరకు మంగళ కత్తి అతని తల మీద పెట్టకూడదు, నాజీరు చేయబడిన బిడ్డగా ఉండాలి అని నాకు ఒక దూత చెప్పాడయ్యా. ఆయన ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు, ఆయన ఎక్కడి నుండి వచ్చాడో నాకు తెలియదు, నేను అడగలేదు అని ఇలాంటి సలహాలు తన పెనిమిటికి ఎవరు చెప్పింది? మనోహర్ భార్య మనోహర్కు చెప్పింది. వచ్చి అప్పుడు మనోహర్ లేడు. తన భార్యకే ఈ వార్త వినగానే ఆయన అనుకున్నాడు, ఆ దైవజనుడు ఎవరో, ఆ దైవజనుడు అసలు ఎక్కడి నుండి వచ్చాడో, ఆయన రూపం దేవదూత రూపం వలె ఉందంట, అసలు ఆయన నేను చూడాలి,
ఆయనతో నేను కూడా మాట్లాడాలి. అసలు ఇది నిజమెంత అబద్ధమా, అసలు ఇదేంటో తెలుసుకోవాలి అని ఇప్పుడు ఈయన ఒక ప్రణాళిక పెట్టుకున్నాడు. ఏంటి ఈయన ప్రణాళిక అంటే ఇప్పుడు చదవండి. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా రెండవ మారి మరలా నా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమి చేయవలెను దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు గట్టిగా సపోర్ట్ కొడదాం. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? మళ్ళా ప్రార్థన చేసాడా లేదా? మనోహ ప్రార్థన చేసాడా లేదా? అవునా? నీకు బిడ్డనిస్తానని నువ్వు చెప్పారా? నువ్వు గర్భవతి పోతావా? నీకు పుట్టబోయే శిశువు కుమారుడిని నాజీలు చేయాలా? ఎవరు చెప్పారు? పిచ్చి ఎరి ఆలోచన పెట్టుకున్నావేంది? బిడ్డలు లేరు అనేది దిగులతో ఉంటే అదే ఒక కలలాగా కన్నావేంది? పిచ్చి పిచ్చి కళలు కానొద్దు కానీ, పిచ్చి పిచ్చి ఆలోచన చేయొద్దు కానీ, ఇంకెందుకు పుట్టరన్నప్పుడు పుట్టరలే అని ఆలోచన ఇతనికి వచ్చిందా? బహుశా మనోళ్ళతో నాకు దేవుని దూత రాత్రి కనబడి నాకు ఒక దర్శన రూపంలో చెప్పాడు, నాకు ఇలా జరిగిద్దంట, మన కుటుంబంలో ఇలా దీవిస్తాడంట, ఇలా ఆశీర్వదిస్తాడంట, ఇలా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంట అనే ఒక దర్శనంలోనూ ఒక కళను మనం కన్నాం అనుకో. రోజు పిచ్చి పిచ్చి కళలో ఒకటి గంట ఉంటావు, పోయి మాట్లాడుతూ ఉంటావు, నువ్వు గాంధాలు కన్నావు మా కళ అంటారంట. దాన్ని వెంటనే తేలిగ్గా కొట్టిపడేస్తాం, తేలిగ్గా తీసేస్తాం. ఏదైనా భయంకరమైన వార్త చెప్పినా శుభం పలకరా అని అంటే ఏదో నష్టం అయిపోయినట్టుగా మాట్లాడతావు, ఏదో నువ్వు చెప్పేది అంతా కూడా అన్నట్టుగా తేలిగ్గా తీసేస్తాం. దేవుని దర్శనం ఏమిటో, దేవుని చిత్తం ఏమిటో, దేవుని ఉద్దేశం ఏమిటో అది తెలుసుకోవటం కొరకై మరొక మారు ప్రార్థన చేశాడు. ఎవరండి? అమ్మా ఎవరు? మనోహ. మొదట మనోహ భార్యకు దేవుని దూత కనబడింది. మనోహ భార్యకు దేవుని దూత చెప్పింది, నువ్వు గర్భవతి అవుతావు. ఎందుకు గర్భవతి అవుతావు? నువ్వెందుకు కుమారుని కంటావంటే ఇదిగో 40 సంవత్సరములు ఇశ్రాయేలు నా ప్రజలు ఫిలిస్తీన్ల చేతి కింద అప్పగించి వాళ్ళ ఆ బాధలు ఆ కష్టాలు అనుభవిస్తున్నారు. వారిని విడిపించాలని నా యొక్క ఉద్దేశం. వారిని విడిపించి మరలా వాళ్ళని క్షేమమైన జీవితాన్ని వాళ్ళకి ఇవ్వాలనేది నా సంకల్పం. కాబట్టి నువ్వు గర్భవతి కుమారుని కంటావు, ఆయన బలవంతుడు, అతను నాజీలు చేయండి అని చెప్పి మనోహకు చక్కగా వివరణాత్మకంగా దూత చెప్పిపోయింది. ఆ భార్య వచ్చి, అయ్యా నిజంగా నాకు ఒక దూత, ఒక దైవజనుడు కనపడ్డాడు, ఆయన రూపం దేవదూతల రూపం వలె ఉంది. కాబట్టి మరి ఏదేంటో నాకేం అర్థం కావట్లేదు, గర్భం అవుతానంట, కుమారుడిని కంటానంట, ద్రాక్షారసం కానీ మద్యం కానీ చేయొద్దు అన్నాడు, పుట్టినను మొదలుకొని అతడు నాజీలు చేయమంటున్నాడు. అయ్యా నాకేం అర్థం కాలేదయ్యా అని ఆ వచ్చి తన భర్తకి చెప్పింది. భర్తకి చెప్తే నీకు ఒక ఏడితనంలే, పిల్లలు లేరని అదే దిగుల్లో ఉన్నట్టావు, అదేదో కళ్ళాగా వచ్చింది, లేదా పేరు కళ్ళ మర్చిపో అల్లా, అదేదో దిగులుగా ఉండి అట్లా నీకు అది ఆలాపన వచ్చిందేమోలే, అదేదో మర్చిపో అల్లా. ఏమన్నాడు? ఓహో ఇలా జరిగిందా, అయితే ముందు నేను కూడా ఏం చేస్తాను, దేవుడి దగ్గరికి వెళ్ళాడు, దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ఎంత అద్భుతంగా చేశాడు తెలుసా? అందుకు యోగు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవా బిడ్డ మేమేమేమి విశ్వాసం చూడండి. నువ్వు బిడ్డనెత్తానన్నావంటయ్యా, అసలు అట్లాంటి బిడ్డ ఎట్లాంటి బిడ్డనిస్తావో అని ఇరుట్టుగా వ్యతిరేకంగా ప్రార్థన చేయాల, దీనుడుగా విశ్వాసంతో అడుగుతున్నాడు. ఈయన కూడా ఏమడుగుతున్నాడు? అయ్యా బిడ్డ పుట్టబో బిడ్డకు మేమేమేమి చేయవాలి. 40 రూపాయల భార్య చెప్పింది, చెప్పినా కూడా మళ్ళా ఇతను విశ్వాసంతో నమ్మకంతో ప్రభువుని అడగటం
ఎంత గొప్పతనం! ఆ బిడ్డ ఎలా ఉంటాడో, ఆ బిడ్డకి మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకున్నాడు. దయచేయ్యా, ఒక్కసారి మరలా నాకు ఆ స్వరం వినిపించయ్యా, మరలా ప్రత్యక్షతను చూపించయ్యా, మరలా ఆ బిడ్డ ఎలా బిడ్డో, ఆ బిడ్డకి మేము ఏం చేయాలో మాకు అదొక సలహా సూచన మాకు తెలుపయ్యా అని ప్రభువుని వేడుకుంటే దేవుడు ఏం చేశాడు? దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును కనుక ఆ స్త్రీ పొలములో ఉండగా దేవుని దూత ఆమె యొద్దకు దర్శించెను. ఆ సమయమున ఆమె పెరిమిటి మనోహ ఆమె యొద్ద ఉండలేదు కనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకొని నాకు కనబడని అతనితో చెప్పాను. అప్పుడు మనోహ లేచి వెళ్ళి ఆ మనుషుని యొద్దకు వచ్చి ఈ స్త్రీతో మాట్లాడిన వాడు నీవేనా అని అతను అడుగగా నేనే అనెను. అందుకు మనోహ కావున నీ మాట నెరవేరినప్పుడు ఆ బిడ్డ ఎట్టువాడో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని మనవి చేయగా యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకొనవలెను. దేవునికి స్తోత్రం అని చక్కగా మరలా అర్థమయ్యే రీతిలో వారికి చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున మన ప్రబోధన సంఘానికి ప్రభు పేరు చెప్తున్నాను. మనకి దేవుడు అర్థమయ్యే రీతిలో ఇంత వాక్యాన్ని అందిస్తున్నప్పుడు, దేవుడు మనకింత అర్థమయ్యే రీతిలో వాక్యము తెలియపరుస్తున్నప్పుడు, మనము కూడా అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగా, దేవుని మాటకు అనుకూలంగా ప్రభువులో విశ్వాసము కలిగి బ్రతకగలిగితే అద్భుతమైన కార్యాన్ని మనము చెప్పాలి. అద్భుతమైన కార్యం మనము చూస్తాం. లేదులే ప్రార్థన చేస్తున్నాంలే, ఆ చేసింది జరిగిందట్లే, ఆ చేశాడు కదా అడిగింది ఇస్తాడట్లే, ఆ ఏమోలే మనకేమో నమ్మకం లేదు అన్నట్లుగా అవిశ్వాసపు అపనమ్మకము అలాంటి ఆలోచన మనకుంటే నిశ్చయంగా మనం ఎన్నడూ కూడా దేవుని దగ్గర నుండి మేలు పొందలేదు. కారణం ఎందుకని పొందలేమంటే మనము కరెక్ట్గా వాక్యాన్ని బట్టి నడవబట్ల, వాక్య విధానాన్ని బట్టి మనం ప్రార్థన చేయటం. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ప్రభు పేరుని చెప్తున్నాడు. ఓ దైవ సేవకుడిగా మనోహ భార్యకు ప్రత్యక్షమైన దర్శనం, ఆ విశ్వాసముతో ఆ మాటను తీసుకుంది. ఆ తర్వాత తన భర్త అయిన పెనిమిటికి వచ్చి చెప్పినప్పుడు ఆయన కూడా దాని విశ్వాసముతో తీసుకున్నాడు. ఈ రెండు విధాలను బట్టే వారి జీవితంలో గొప్ప కార్యం జరిగింది. అంతేకాదు ఇంకొక విషయం చెప్పనా, వారి మధ్యలోకి దేవుని దూత రెండవ మారు ప్రత్యక్షమై వాళ్ళకి ఎలాంటి ఆలోచన లేకుండా కరెక్ట్గా వాళ్ళిద్దరి మధ్య తెలియపరిచింది. భర్త భార్య ఇద్దరు కూడా దేవుని దర్శనాన్ని, దేవుని దూతను దర్శించారు. ఆ ప్రత్యక్షతను వాళ్ళు చూశారు. ఈ రోజున సంఘానికి చెప్తున్నాను, విశ్వాసులు అందరూ కూడా నీవు ఏదైతే నమ్మావో, నీవు ఏదైతే విశ్వసించావో ఆ విశ్వాసాన్ని బట్టి నీ భర్త కూడా అదే కోణంలోనికి రావాలంటే ఆ విశ్వాసాన్ని నువ్వు విడవకూడదు. ఆ విశ్వాసంలోనికి నీ భర్తను నడిపించాలా లేదా? అవునా కదమ్మా? నీకు విశ్వాసాన్ని దేవుడు ఇచ్చాడు. నువ్వు పొందిన విశ్వాసం, నువ్వు పొందిన నమ్మకం, నీ పెనిమిటి కూడా అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని పొందాలంటే నీలో అలాంటి ప్రార్థన విధానం కనబడాలి. ఏదో జరిగిందిలే, పోయిందిలే, జరిగిందంటలే అన్న ఆలోచనలకు నువ్వు రాకూడదు. నిర్లక్ష్యం అనేది వేరుపడకూడదు. దాన్ని పొందుకునేదాకా వీళ్ళిద్దరూ ఆశితుడండి. మనోహ భార్య, వారిద్దరూ ఆశ చూసి ఒకసారి ఆలోచన చేయండి.
ఫిలిస్తీన్ల చేతులు 40 సంవత్సరాలు మరి శ్రమలు అనుభవించిన ఇశ్రాయేలులకి విడుదల కలగబోతుంది ఒక వ్యక్తి ద్వారా. సాంసోను అంటే దానికి అర్థం ఏమిటి? 24వ వచనం చదువుతారు ఒకసారి. తరువాత 24వ వచనం. తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. సంసోను అనగా అతనికి మూడు విధానాలు ఉన్నాయి. ఒకటి దేవునికి స్తోత్రం ఏంటంట? సూర్యుని గలవాడు అంటే సూర్యుని వలె ఉండేవాడు. మూడవది ప్రకాశించువాడు. దేవునికి స్తోత్రం. అంటే 3 విధానాలు సంసోనుకు ఉన్నాయి. అంటే అంత బలమైన వాడు, ప్రకాశించేవాడు. కనుక ఇలాంటి గొప్ప పేరు సాంసోనుకి ఇవ్వబడింది. సాంసోన్ అనే ఒక చిన్న మాటతో మనం గుర్తుపడేసాం, కానీ సాంసోనులో 3 బిరుదులు ఉన్నాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మనందరి జీవితాలు దేవునిలో బలంగా ఉండాలి అంటే మనము కూడా ఖచ్చితంగా ప్రార్థన పరులమై చెప్పాలా? ప్రార్థన పరులమై ఉండాలి. ఏది కాదో అది జరిగింది. దేవునికి స్తోత్రం. తాను అనగా న్యాయాధిపతి, గుర్తుపెట్టుకోండి. జోరియా అనగా కుష్ఠరోగం అని అర్థం. తర్వాత మనోహ అనగా విశ్రాంతి. మనోహ అనగేంటి? విశ్రాంతి. దాను అంటే న్యాయాధిపతి అని అర్థం. దాను అంటే న్యాయాధిపతి. తర్వాత జోరియా అంటే కుష్ఠరోగం అని అర్థం. తర్వాత మనోహ అంటే విశ్రాంతి. యెహోవా అంటే నేను ఉన్నవాడును, శాశ్వతమైన దేవుడును అని అర్థం. ఇలా పేర్లు వచ్చే విధానంతో మనకి ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇలాంటి దేవుడు గొప్పవాడు, న్యాయాధిపతి, మరి శాశ్వతమైన దేవుడు వారి పక్షం ఏం చేశాడు? మీరు చెప్పాలి. వారి పక్షం ఏం చేశాడు? ఇశ్రాయేలు పక్షంన ఇశ్రాయేలు చేతిలో నుండి, శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించాడు. దీని అంతటికి మూల కారణం ఏంటి చెప్పండి ఇప్పుడు? అది ప్రార్థనే ఉంటే మనలో కూడా దేవుడు విడిపిస్తాడు. ఎక్కడి నుండి? సాతానుడు అనే శత్రువ చేతిలో నుండి. సాతాను చేతులు ఎన్ని సంవత్సరాలు ఉన్నావు నలిగిపోతావు? సాతాను చేతులు ఎన్ని సంవత్సరాలు మగ్గిపోతావు? సాతాను చేతులు ఎన్నిసార్లు నువ్వు బానిసలుగా ఉంటావు? ఇంకా నువ్వు స్వేచ్ఛగా దేవుని ఆరాధించలేకపోతున్నావు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మనం ఇంకా దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా ప్రభుని ఆరాధించలేకపోతున్నామంటే మనం ఎక్కడున్నాం? ఖచ్చితంగా ఇప్పుడు మనకు విడుదల కావాలా లేదా? మరి మన విడుదల కావాలంటే మనలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే వాడు మనల్ని ఎలా ఆడుకుంటాడో, ఎలా వాడుకుంటాడో సాతానుడు అలాగ ఆడుకుంటాడు, అలాగ వాడుకుంటాడు. ఆడుకుంటాడు, వాడుకుంటాడు. మనం ఇక ఎంతకాలం అంటే వాడి ఆటల్లోనే ఉంటాం, వాడి పాటల్లోనే ఉంటాం, వాడి మాటల్లోనే ఉంటాం. ఏంది? వాడి ఆటల్లోనే ఉంటాం, వాడి పాటల్లోనే ఉంటాం, వాడి మాటల్లోనే ఉంటాం. దేవుని బలంగా ఆరాధించలేము, దేవుణ్ణి గణపరచలేము, దేవునికి చేయాలా స్తోత్రార్పణ చేయలేము, దేవుని దగ్గర ప్రార్థన అనుభవం ఉండలేము. ప్రార్థనలో కూర్చున్నామంటే మనసు రాదు, ప్రార్థనలో ప్రార్థన చేద్దామంటే సమయము వెంటనే ఏదో ఒక పని అడ్డం వస్తూ ఉంటుంది. కారణం ఏంటి? వాడు ఆడుకుంటున్నాడు, వాడు వాడుకుంటున్నాడు, వాడు మాటల్లో ఉండిపోయామ్మా. అందుకని దయచేసి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క తెల్లవారు, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మనకి బలమైన ప్రార్థన పునాది ఉండాలని ఈ అంశాన్ని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘానికి ఒక్కాడిస్తూ తెలియపరుస్తున్నాడు.
ఈ అంశం మీద గత 4-5 వారాలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రార్థన పునాది ఉండాలి, ప్రార్థన పునాది ఉండాలి. ప్రార్థన మీద నీ పునాది కట్టుకో, ప్రార్థన మీద నీ విశ్వాస జీవితాన్ని కట్టుకో, ప్రార్థనతో దేవుడి దగ్గర పెనుగులాడు. ఏవైతే కట్టబడ్డాయని తెగిపోతాయి యేసు నామములో. దేవునికి స్తోత్రం. సాతానుగాడి కోటలని కూల్చివేయాలన్నా, సాతానుగాడు మన జీవితాలతో ఆడుకునే విధానాలన్నింటినీ వాటిని తుత్తినేలు చేయాలన్నా మన జీవితంలో ప్రార్థన బలంగా ఉండాలని కొన్ని వారాలుగా మనం 4-5 వారాలుగా మాట్లాడుతున్నాం. అందుకని ఇక్కడ మరి ఫిలిస్తీన్లు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో ఇశ్రాయేలీయులు ఏం చేశారట? వాళ్ళు చేసిన దోషాలకి, వారు చేసిన తిరుగుబాటు స్వభావానికి దాదాపు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతులు నలిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. చివరికి వారు విడుదల కావాలనుకున్నప్పుడు దేవుడే వారిని కలుగు తీసుకొని వాళ్ళ ప్రార్థనలు విని వారిని విడిపించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సంఘంలో కూడా మనం బలంగా ప్రార్థన చేయనీయకుండా చేస్తుంది ఎవరో కాదు, అపవాది. వాడే మనకు శత్రుడు, వాడే మనకు ఫిలిస్తీన్. వారి చేతుల నుండి మనం విడిపించబడాలంటే మనం బలమైన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. రెండవది సమూయేలు గ్రంథం, 1 సమూయేలు గ్రంథం. దయచేసి మనందరికి అర్థమైన వాక్యము న్యాయాధిపతుల గ్రంథం, సమూయేలు 1 గ్రంథం 1:10 చదువుతారా? బహు దుఃఖాకాంతురాలై ప్రార్థన చేయగా బహుగా వేడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలైన చూచి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని దయచేసి వాని తల మీద చౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నీ వారిని నీకు యెహోవాకు నీకు అప్పగించునని మొక్కుబడి చేసి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయించుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టి ఉండెను. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో హన్నా దుఃఖముతో ఎక్కడికి వచ్చింది? దేవుని సన్నిధికి వచ్చింది. షిలోహు అనే ప్రార్థనా మందిరానికి వచ్చింది. హన్నా బహు దుఃఖాకాంతురాలతో వచ్చింది. ఆ సమయంలో ఎవరిని అడుగుతున్నావా? నాకు గర్భం లేదయ్యా, నాకు గర్భఫలం ఇవ్వయ్యా, నాకు ఒక్క మగబిడ్డని ఇవ్వయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. అంటే ఈరోజు మనం ప్రార్థన చేస్తే మూయబడినవి తెరవబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఏంటి మూయబడినవి తెరవబడతాయి? అది గర్భఫలమా, అది లేదా దీవెన ఏదైనా సరే, మూయబడిన బ్లెస్సింగ్ దేవుడు ఈ రోజు నీ జీవితంలో చేయబోతున్నాడు. అది చేస్తాడంటే ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తే. మూయబడిన గర్భాలు తెరవబడ్డాయి. ఇందాక మనం చదువుకున్నాం, సంసోను మనోహ భార్య గర్భము గొడ్రాలు అనబడింది. ఆమె పిల్లల్ని కనలేని పరిస్థితిలో ఉంది అన్న ఆమె జీవితంలో చక్కని కుమారుడు బలవంతుడైన సంసోనునికి జన్మనిచ్చిందా లేదా? ఫిలిస్తీన్ల చేతిలో మగ్గిపోతున్న 40 సంవత్సరాలు ఇశ్రాయేలును విడిపించడానికి ఒక గొప్ప శక్తివంతుడైన బలాఢ్యుడైన సంసోనుని దేవుడు ఇచ్చాడా లేదా ఆమెకి? కారణం ఏంటి? ప్రార్థన. మూయబడిన గర్భం తెరవబడింది. పిల్లలను కనలేని పరిస్థితిలో గొడ్రాలనబడిన మనోహ భార్య జీవితంలో గొప్ప కార్యము జరిగింది. ఇప్పుడు అన్నా కూడా సేమ్ సిచ్యువేషన్. అన్నా కూడా అదే అంటుంది, అయ్యా నాకు గర్భం ధరించు, నా గర్భం కావాలయ్యా, నన్ను అందరూ గొడ్రాలు అంటున్నారయ్యా, ఈ మనోవేదన నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఈ దుఃఖము ఈ బాధ నేను పడలేకపోతున్నానయ్యా, సమాజంలో ఎటు పెడుతున్నా నన్నందరూ అవమానంగా చూస్తున్నారయ్యా, అవమానపరుస్తున్నారయ్యా, నా మీద ఉన్న ఈ నిందె కొట్టివేయ్యా,
నా మీద ఉన్న ఈ అవమానాన్ని తొలగించయ్యా, నా మీద ఉన్న ఈ బాధను తీసివేయ్యా, నాకు ఒక్క మగబిడ్డనివ్వయ్యా. ఇస్తే వాడిని నేను కలెక్టర్ చేస్తానయ్యా, ఇస్తే వాడిని ఎంబీబీఎస్ చదివించి డాక్టర్ చేస్తానయ్యా, ఇస్తే వాడిని నేను మంచిగా ఇంకా ఏదో గొప్ప గొప్ప చదువులు చదివించి ఉద్యోగస్తుని చేసి పేరు సంపాదించేటట్లు చేస్తానయ్యా అని మొక్కుకుందా? మొక్కుకుందా? ఇంజనీరింగ్ చేస్తానయ్యా, లేకపోతే నేను ఇంకా ఏదో చేస్తానయ్యా, అయ్యా ఆఫీసర్ చేస్తానయ్యా. ఏమని మొక్కుంది చెప్పండి అమ్మ? మీరు చదివారికి ఏమని మొక్కుంది అమ్మ? చెప్పరే. నీ సన్నిధిలో వాడిని ఉంచుతానయ్యా. నీ సన్నిధిలో మొట్టమొదటి ప్రవక్త అన్నమాట. ఎవరండి? ఎవరు? రాజును అభిషేకించే ప్రవక్తగా, ఇశ్రాయేలు కి మొదటిగా ప్రవక్తగా అభిషేకించబడిన సమూయేలు. ఆనాడు ప్రవక్తలు ఉన్నారు, కానీ సమూయేలు అంత ప్రతిష్ట కలిగిన ప్రవక్తగా మరి దేవుడు వాడుకున్నాడట. దేవునికి స్తోత్రం. చదువుతారాక ఆ దుఃఖాకాంతురాలతో వచ్చి యెహోవా సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. ఇక్కడ మీరు ఎప్పుడైనా ప్రార్థనలో దేవుని దగ్గర దుఃఖముతో కన్నీటితో ప్రభు దగ్గర ప్రలాపించి ప్రార్థించిన వాళ్ళు ఎంతమంది? దేవునికి స్తోత్రం. నిశ్చయంగా అలాంటి ప్రార్థన కావాలి. బైబిల్లో ఉంది, రోదన కని స్త్రీలను రోదన చేయు స్త్రీలను కనుగొనండి అన్నాడు. ఈ రోదన చేసే స్త్రీలు ఏం చేస్తారంటే వారి కుటుంబానికి ఒక ఇన్నుముక్కలాగా రోదన చేసే స్త్రీలు, ప్రార్థించే స్త్రీలు కావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ రాయబడింది, హన్నా దుఃఖంతో వచ్చింది, హన్నా దుఃఖాకాంతురాలతో వచ్చింది, ప్రార్థన చేసింది. ఈ సంవత్సరం మనకి ఇచ్చిన పాటలో కూడా ఈ వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం. హన్నా ప్రార్థన విన్నావు దేవా, కన్నీటికి ఆనందం ఇచ్చిన ప్రభువా. హన్నా ప్రార్థన విన్నావు దేవా, కన్నీటికి ఆనందం ఇచ్చిన ప్రభువా. నీకే ఆరాధన, నీకే స్తోత్రార్పణ. దేవుని స్తోత్రం. కన్నీటికి ఆనందం ఎక్కడిచ్చాడు? 2వ వచనం చదివితే అక్కడ ఉంటది. ఆనందం వచ్చిందో లేదో. 2వ వచనం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము ఏంది? యెహోవా యందు అదే ఆనందించుతున్నది. యెహోవా యందు ఆనందం వచ్చేసింది, సంతోషం వచ్చేసింది. విజ్ఞాపన చేసిందట, ఇలాగంటుంది, యెహోవా నా హృదయమును సంతోషించనని. నా హృదయం యెహోవా యందు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంది. ఇంక నాకు చింత లేదు, నాకు ఇంక భయం లేదు, నాకు దిగులు లేదు. కారణం ఏంటంటే నేను ప్రార్థన చేసి విజ్ఞాపన చేశాను, నా దేవుడు నా మనవి ఆలకించాడు, నాకు బిడ్డనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డను తీసుకొచ్చి ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిందో అప్పుడు ఆ హృదయానికి ఆనందానికి అవధులు లేదు. దేవుడు ఆలకించాడు, ఇవ్వాల్సిన గర్భఫలం ఇచ్చాడు, అడిగిన మగబిడ్డనే ఇచ్చాడు. ఖచ్చితంగా ఆ బిడ్డను తీసుకెళ్లి దేవుని సన్నిధికి ఇచ్చేసాను. ఇప్పుడు నా హృదయం ఆనందించుతున్నది, ఇప్పుడు నా హృదయం సంతోషంగా ఉన్నది అని చెప్పి 2వ అధ్యాయంలో చక్కగా క్లారిటీగా రాయబడింది. మరి ఈరోజు నీ ప్రార్థన ఆలకించి నీ హృదయాన్ని దేవుడు ఆనందింప చేయాలంటే, లేదా నీ హృదయాన్ని సంతోషింప చేయాలంటే, నీ హృదయంలో ఉన్న దుఃఖము, వేదన, సమస్య, బాధ పోవాలి అంటే మరి వీటన్నిటికి కారణం చెప్పాలి. ఈ అన్నిటికీ కారణం ప్రార్థన చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా మూలుగుతూ కూర్చుంటే కుదరదు. ప్రార్థన చేయకుండా ఈ బాధలు నాకే వచ్చినాయి బాధలు 10 సార్లు అనుకుంటే పోదు, 100 సార్లు అనుకున్నావు. చేయి, మోకాళ్ళి చేయి, బలిపీఠం దగ్గర ప్రార్థన చేయి.
ఏ దేవుని సన్నిధిలో కనిపెట్టు. అయ్యా నాడు అన్నా ప్రార్థన విన్నావు కదయ్యా, ఈనాడు నా ప్రార్థన పడినయ్యా. ఆనాడు మనోహ ప్రార్థనని మనకు కావాల్సిన ఆలోచనలు చెప్పావు కదయ్యా, ఈరోజు నా ప్రార్థన ఆలకించి నాకు కావాల్సిన ఆలోచనలు చెప్పయ్యా. నేను ఎలా నడుచుకోవాలయ్యా, నేను ఎలా బ్రతకాలయ్యా, నా జీవితంలో నీ కార్యం జరగాలయ్యా అని ప్రార్థన చేయి. మోకాళ్ళు వేసి దేవుని దగ్గర పెనుగులాడు, కనిపెట్టు. వాళ్ళ హృదయాలను సంతోషపరిచిన దేవుడు ఈరోజు నీ హృదయాన్ని సంతోషపరుస్తాడంటే ఏమాత్రం సందేహం లేదు. లేదు, నువ్వు చేయగలిగితే ప్రార్థన. అలా కాకుండా ఏదో భక్తి చేసుకుంటూ వెళ్తా ఉంటే మన కష్టాలు కన్నీళ్లు మన దగ్గరే ఉండి మనల్ని ఇంకా ఇబ్బందులు, మన సమస్యల్లో నుండి ఇంకా బలహీనతలో నుంచి ఇంకా బాధలు, చాలా వేదనలు, ఇవే మన చుట్టూ తిరుగులాడుతూ ఉంటాయి. దీనంతటి పరిష్కారం ఈ రోజు నుంచి ఈ ప్రార్థన అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని, హన్నాలో ఉన్న ఆ గుడ్రాలతనాన్ని తీసివేశాడు, హన్నాలో ఉన్న ఆ దుఃఖాన్ని తీసివేసిన దేవుడు ఈనాడు నా జీవితంలో కూడా దుఃఖాన్ని తొలగించడా, నన్ను ఆనందపరచుతాడుగా, నన్ను సంతోషపరుచుతాడుగా, నా ప్రార్థన కూడా ఆయన వింటాడు. కానీ విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని సన్నిధిలో కూర్చో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జీవితంలో అందుకు ఏమాత్రం సందేహం లేదు, ఖచ్చితంగా చేస్తాడు. ఈ 2026 ముగిసేలోపే దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చి, ఈ దేవుడు నీ జీవితంలో ఇచ్చిన కార్యాలు నీకు ఏది కావాలో అది ఖచ్చితంగా చేయాలి అంటే ఇక్కడ నువ్వు ప్రార్థన బలిపీఠం కట్టుకో, ప్రార్థన పునాది వేసుకో, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా మన ప్రబోధనగర్ సంఘంలో ఉన్న పెద్దలైన, పురుషులైన, యవనస్తులైన, ఇంకా కొందరు మానవుని స్త్రీలైన మార్పులోనికి రావాలి అంటే ప్రార్థన బలిపీఠం మనం కట్టాలి. ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ తీర్మానంతో ఎంతమంది అయితే మనం ముందుకు సాగుతామో ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను అభివృద్ధి పరుస్తాడంటే సందేహమేమీ లేదు. దేవునికి స్తోత్రం. మన భార్యకు దేవుడు దూత కనపడి నువ్వు గర్భవతి అవుతావు, కుమారుడిని కంటావు అని చెప్తే ఆమె నమ్మింది, విశ్వసించింది. అయినా తన పెనుంటికి చెప్పింది, అయ్యా నాకు ఒక దైవజనుడు కనపడ్డాడు, ఆయన రూపం దేవదూత రూపం వలె ఉంది, ఆయన నాతో మాట్లాడాడు, నాకు గర్భం వస్తుందని, నువ్వు గర్భవతి అవుతావని చెప్పాడయ్యా అంటే ఆయన కూడా నిజమా అని నమ్మి విశ్వాసంతో ప్రభుని అడుగుతాడు, ప్రార్థన చేస్తాడు. అయ్యా ఇది మరలా నాకు తెలియపరచాయంటే అది తెలియపరచడానికి మరలా దేవుని దూత ఆయన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నీకు ఈరోజు ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటంటే, నీకు ఏ ఆలోచన కావాలో, నీకు ఏ ఉద్దేశాలు నీకు తెలియపరచబడాలో, దేవుడు నిన్ను ఎలా ఆత్మీయంగా నడిపించాలో అవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఆలోచన చెప్తాడు, దేవుడు నీకు నడిపించే ఆ నడిపింపు చెప్తాడు. ఆయన మార్గంలో ఎలా నడవాలో, ఆయన ఇష్టానుసారంగా ఎలా జీవించాలో, ఎలాగా నడుచుకోవాలో అవన్నీ కూడా దేవుడు నీకు ఆలోచన ప్రకారంగా ప్రార్థనలో కూర్చుంటే అవన్నీ నీకు నేర్పుతాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయలేక మనం ఏం చేస్తానంటే మనకు నచ్చిన ఆలోచనలు బట్టి మనం చేసుకుంటూ కొన్ని నష్టాలు, కొన్ని కష్టాలు తెచ్చిపెట్టుకుంటాం. కొన్ని కష్టాలు తెచ్చిపెట్టుకున్నాం. ప్రార్థన చేయకపోతే ఆలోచన ఉండదు, మూర్ఖత్వం. నాకు తెలుసు అన్నట్టుగా ప్రార్థన చేయి. ఇది చెయ్యాలా చేయకూడదా ప్రభు, ఇది చేస్తే నాకు దీవెనకరంగా ఉంటుందా లేకపోతే నష్టం తెచ్చి పెడుతుందా, ఈ విధంగా నేను ఆత్మీయంగా ముందుకు సాగాలంటే నాకు నువ్వు ఆలోచన చెప్పయ్యా, ఆలోచన ప్రకారం నీ సన్నిధిలో నన్ను నడిపించయ్యా, ఆత్మీయంగా నీ సన్నిధిలో నన్ను నడిపించయ్యా, నాకు కావాల్సిన ఆలోచన తెలుపు ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు ఆలోచన చెప్పింది. దేవునికి స్తోత్రం. అంతేకాదు నీకు ఏది కొత్తగా ఉందో ఆ కొత్త నీ జీవితంలో జరగాలి అంటే ఆ దేవుడు అది తీరుస్తాడు ప్రార్థన చేస్తే. హన్నాకు కొత్తగా ఉంది. ఏంటిది? తిండి కొత్తగా ఉందా? ఉండటానికి నీడ కొత్తగా ఉందా? కట్టుకోవడానికి వస్త్రాలు కొత్తగా ఉన్నాయా? కాదు కదా. మరి ఏం కొత్త? అన్ని సమృద్ధి, కానీ గర్భఫలం లేక అదొక కొత్త.
ఆ కొరత తీరవాలంటే మనుషుల వల్ల అయ్యే పని కాదు, ఇది దేవుని వల్లనే జరిగే పని అని గ్రహించింది. ఎవరి వలన జరిగే పని అన్నా? ఇది దేవుని వల్లనే జరిగే పని అని గ్రహించి ఎక్కడికి వచ్చింది చెప్పాలి, ఎక్కడికి వచ్చింది? ఈరోజు నువ్వు ఎక్కడికి రావాలి? మనుషుల వలన అవ్వని పని ఎవరి వలన అయింది? ఖచ్చితంగా దేవుని వలన అయింది. దేవుని వలన అయిందని మీరు గ్రహించి దేవుని దగ్గరికి రాగలిగితే దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తాడు? కార్యము చేస్తాడు. ఆ విశ్వాసముతో మనమందరం కూడా ఈ రోజు నుంచి ప్రార్థన పునాది వేసుకొని ఆలోచన కావాలన్నా ప్రార్థన చేయండి, కొరత తీరాలన్నా ప్రార్థన చేయండి. ప్రార్థన లేని జీవితం దేనికి పనికిరాని జీవితం. ప్రార్థనున్న జీవితం ఫలించే జీవితం. ప్రార్థనుండే జీవితం గొప్ప ఆశీర్వాదాలు పొందుకునే జీవితం. కాబట్టి ఏది కావాలో తీర్మానం చేసుకోండి. ఏదో ఉడతా భక్తిగా 2 మాటలు ఆతరు సూత్రం ఆమేననే ప్రార్థన వద్దు. దాన్ని ఈరోజు గుడ్ బై చెప్పండి. దేవుని దగ్గర పెరుగులాడే ప్రార్థన చేయండి. దేవుని దగ్గర కన్నీటి ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చే వరకు మానక ప్రార్థన చేయండి. దేవుడు ఇచ్చే వరకు మానక ప్రార్థన చేయండి. దేవుడు ఆలోచన చెప్తాడు, చేయాల్సిన కార్యం చేస్తాడు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి, మోకాళ్ళ అనుభవంలోనికి రండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా మీకు స్తోత్రాలంటూ ప్రార్థనలు ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మోకరించి దేవుని స్తుతించండి. ప్రార్థనలు దేవుని దగ్గర కనిపెట్టండి. అయినా ఇదిగో ఈ రోజు అయ్యా ఈ వాక్యము ద్వారా నాతో చాలా చక్కగా ప్రభువా సేవకుల ద్వారా బహుసూటిగా అయ్యా నువ్వు మాట్లాడుతూ వచ్చావు నాయన. ప్రార్థన బలిపీఠం కట్టుకుంటే, ప్రార్థన పునాది వేసుకోగలిగితే ఇదిగో తండ్రి అలాంటి మనోహ భార్యకు అయ్యా గుడ్రాలనబడిన ఆమె జీవితంలో ఒక గర్భఫలం ఇచ్చి ఫిలిస్తీన్ల చేతిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి మీరు కృప చూపారు కదయ్యా. ఇశ్రాయేలు ప్రజలు ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపించారు కదయ్యా. అంత అద్భుతమైన కార్యం చేశారు కదయ్యా. అలాగనే తన భర్తకి అది అధికారమైన ప్రార్థన చేసినప్పుడు మరలా ఆలోచన చెప్పావు కదయ్యా, మరలా సలహా చెప్పావు కదయ్యా. ఈనాడు నా ప్రార్థన ఆలకించు నా ప్రభువా, ఈనాడు నా ప్రార్థనకు నువ్వు సహాయం చేయ ప్రభువా అంటూ ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని అందరూ ప్రార్థనలోకి పంపించండి. దేవానికి స్తోత్రాలు అంటూ ప్రార్థన చేయండి. అలాగే హన్నా కూడా వచ్చి దుఃఖంతో ప్రార్థిస్తే, హన్నా వచ్చి కన్నీటితో ప్రార్థిస్తే, హన్నా ప్రార్థన విన్నావు కదయ్యా. హన్నా ప్రార్థనకు కూడా నువ్వు సమాధానం ఇచ్చి, హన్నా ప్రార్థన ద్వారా ఒక చక్కని ప్రవక్తను సమయాలను మీరు ఇచ్చారు కదయ్యా. రాజులను అభిషేకించే ప్రవక్తగా అయ్యా మీరు అనుగ్రహించారు కదా ప్రభు. ఈనాడు నా ప్రార్థన ఆలకించు దేవా, గొప్ప కార్యము చేయనాయనంటూ ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలయ్యా, కృప కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈ 2026వ సంవత్సరము నాయన ఇదిగో తండ్రి నీ సన్నిధిలో ప్రార్థన బలిపీఠం అనే అంశం మీద అయ్యా ప్రార్థన పునాది వేసుకోవాలని, అయ్యా పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అని నీ వాక్కు సెలవిస్తుంది. నిజమేనైనా ప్రార్థన పునాది లేకపోతే, ప్రార్థన జీవితం లేకపోతే మా విశ్వాస జీవితం వ్యర్థమైపోతుంది కదయ్యా. ఇదిగో ఇక నుంచి అయినా ప్రార్థన చేసే మనసు ప్రతి బిడ్డలో అయ్యా దుఃఖిస్తూ ప్రలాపిస్తూ హన్నాలాగా ప్రార్థించే ప్రార్థన వీరులు కావాలి ప్రభువా, ప్రార్థన వీరులు కావాలయ్యా. కృప దయచేయండి ఆయన. ఇక్కడికి చేరవచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు నాయన. సాతాను బంధించిన బంధకాల నుంచి విడుదల దయచేయ అయ్యా. ప్రతి ఒక్కొక్కరిని కృపలో బలపరచయ్యా. నామకార్థ ప్రార్థన కాదు, నామకార్థ విశ్వాసము కాదు, నామకార్థ భక్తి కాదు నాయన. రోషము కలిగి ప్రార్థన చేసే ప్రార్థన వీరులు కావాలయ్యా. ప్రలాపించి ప్రార్థన చేసే ప్రార్థన వీరులు కావాలయ్యా. ఎక్కువ సమయం నీతో గడిపే అనుభవం కలిగిన విడుదల కావాలయ్యా. భక్తిలో వైరాగ్య జీవితం కలిగి ప్రార్థించే ప్రార్థన పరులు కావాలయ్యా. ఈ సంఘాన్ని ఆ రీతిగా అభివృద్ధి పరచునైనా. ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని,
ప్రతి బిడ్డని మీరు బలపరచునాయన. అయ్యా ప్రతి బిడ్డని దీవించు ప్రభు. కన్నాలాగా ప్రార్థించి అయ్యా గొప్ప ఫలితాలు బిడ్డలు పొందులాగా సహాయం చేయండి. అన్న హృదయాన్ని ఆనందపరచినట్లుగా అయ్యా ఇక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలు ఆనందపరచునైనా, సంతోషంతో నింపునైనా. దుఃఖంలో, కన్నీటిలో, సమస్యలలో, వేదనలో ఉంటే ఆ సమస్యల నుండి విడిపించునైనా. ప్రతి ఒక్కొక్కరి జీవితాలను మీరే ఆత్మీయంగా బలపరచమని, ప్రతి ఒక్కొక్కరి జీవితాలను ప్రార్థనలో నైనా నిన్ను స్తుతించే మనసును దయచేయమని. ఇక నుంచి ఆ రీతిలో ప్రార్థన ధూపం వేసే బిడ్డలుగా, బలిపీఠం మీద నిత్యము ప్రార్థన అనుభవం కలిగిన బిడ్డలుగా నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని. ఈ సమయంలో ఆరాధన గర్భంలోకి వెళుతుంది. పోయిన ఆదివారం నుండి ఇప్పుడు వరకు మా మాటలో కానీ, మా చూపులో కానీ, మా నడకలో కానీ, మా ఆలోచనలో కానీ, మా తలంపులో కానీ మేము ఎక్కడైనా తొలగిపోయింటే దయతో మమ్మల్ని క్షమించుంటాం. ఈ సమయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ఆరాధించుకునే కృప, ఆ భాగ్యం మీరు మాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం.